హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా పిల్లలైతే ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ముగ్గురును. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను. సో ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాంలే అని చెప్పి ఇంకా కొంచెం మట్టిగా ఉంటే ఫస్ట్ నీళ్ళల్లో వేసేస్తే కొంచెం సేపు నానతాయి కదా, ఇంకా అందుకని నీళ్ళల్లో అయితే వేసేసాను. మనం ఒక దొండకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఉరికనే పండిపోతుంటాయి కదా కొన్నిసార్లు. సో వాటిని అట్లాగే మనం కట్ చేసి కనుక పెట్టుకున్నాం అనుకో, తెచ్చుకున్న రోజే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా పండిపోకుండా ఉంటాయి. కట్ చేస్తే పండిపోవు అనమాట. ఇంకా అట్లాగే పెట్టేసామంటే పండిపోతాయి. అందులో దొండకాయలు కొన్నిసార్లు అయితే మొత్తం పండిపోతాయి. ఇంకా అవైతే నానతంటేలే అని చెప్పి నేనైతే ఇంకా తోటకూరనైతే ఇంకా కడుగుతున్నాను అనమాట. ఇంకా దాన్ని ఒలిచేసేసి శుభ్రంగా ఇంక ఇప్పుడైతే వాష్ చేస్తున్నాను అనమాట. దొండకాయలు చెప్పాను కదా, దొండకాయలు ఎప్పుడైనా అంతే మనం షాప్ నుంచి అంటే కొంతమంది వీక్లీ వన్స్ అలా కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా అలా తెచ్చుకునే వాళ్ళైతే చూడండి, ఇల్లు ఇంకా అంతా చెత్తగా ఉందనమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ దొండకాయలు కట్ చేయడం ఇదంతా కొంచెం లేట్ అయ్యే పని కదండి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అవి అయితే కట్ చేసేసుకొని పొయ్యి మీద వేసేసానంటే ఇంకా తోటకూర అది కూడా ఒలిచేసి ఇంక ఇవన్నీ పొయ్యి మీద వేస్తుంటే ఉడుకుతుంటే అప్పుడు ఇల్లంతా క్లీన్ చేద్దాంలేని ఇంకా ఇల్లు అయితే ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం సర్దలేదనమాట. ఇంకా దుప్పట్లు అవి కూడా అట్లాగే పెట్టేశాను మంచం మీదే, వాటిని కూడా మడతేయాలి. సో అందుకని ఇల్లంతా చెత్తగా ఉందనమాట. ఇంక ఇవి అట్లాగే మనం ఒకేసారి 2 పనులు అయితే మనకి బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకెట్లాగో కూరగాయలు కూడా కట్ చేయాలి, ఇంకా తోటకూర కూడా వలవాలి కదా. ఇంకా అదంతా అయితే ఒకేసారి చిమ్మేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఇల్లు చిమ్మకుండా ఇంకా బెడ్షీట్లు అవి కూడా మడతేయకుండా అట్లాగే ఉంచానమాట. ఫస్ట్ పొయ్యి మీద ఈ కూరలు అనేది వేసానంటే ఇంకా ఉడుకుతూ ఉంటే మనం ఇంకా ఆ పని కూడా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను అనమాట. సో దొండకాయలు చెప్పాను కదా, ఇంకా దొండకాయలను అయితే అలా చేసుకుంటే మనం వారానికి ఒకసారి అట్లా తెచ్చుకునే వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా అలా తెచ్చుకున్న రోజే మనం మంచిగా కడిగేసుకొని కట్ చేసేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టేసి పండిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒక వారం రోజులు అయినా కూడా ఇంకా అట్లాగే ఉంటాయి. ఇంకా బెండకాయలు అయితే మనకి జిగురుగా ఉంటాయి కదా, మనం కట్ చేసేటప్పుడు ఇంకా వాటిని మనం కడిగేసి మళ్ళీ టవల్ పెట్టి తుడిచేసి సో ఇట్లా అంతా చేసుకుంటుంటాం కదా. సో బెండకాయలు కూడా మనం రేపు బెండకాయ ఫ్రై ఎట్లా చేస్తున్నాం మనంగా ముందు రోజే వాటిని కట్ చేసేసి పెట్టేసామంటే ఇట్లా తుడవడం అవేమి చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ వాటర్లో కడిగేసేసి కట్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసి పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఇంకా అట్లా జిగురు అనేది అస్సలు ఉండదు అనమాట. అంటే బెండకాయలకి మూత ఏం పెట్టకూడదు, మూత పెట్టకుండా అట్లాగే ఓపెన్లోనే ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఆ జిగురు అనేది ఉండకుండా బెండకాయ ఫ్రై అనేది బాగా పొడిగా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మూత పెట్టారంటే కొంచెం ఆవిరి వచ్చినట్టు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మూత పెడితే నీరు పట్టిద్ది కదా. సో అందుకని మూత ఏం పెట్టకుండా ఇంకా అలాగే ఓపెన్గా ఒక ప్లేట్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా మనకు అంత పెద్ద పని ఉండదు అనమాట. మామూలుగా అయితే ఇంకా అది జిగురుగా ఉండిద్దని టవల్ పెట్టి తుడిచేసి ఇంక ఇదంతా చేస్తుంటాం కదా కడిగిన తర్వాత తడి లేకుండా. సో మనం ఇట్లా ముందు రోజే కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మూత ఏం పెట్టకుండా దాన్ని కవర్ చేయకుండా ఇంకా అది మన మార్నింగ్ కల్లా మంచిగా డ్రైగా అయిపోతాయి. ఇంకా మనకి కర్రీ చేసినా కూడా పొడిలాడుతుంటుంది అనమాట, ఫ్రై జిగురు అనేది లేకుండా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే అంతకుముందు ఇంకా అట్లాగే చేసేదాన్ని అనమాట. వారానికి అట్లా కూరగాయలు తెచ్చుకునేటప్పుడు అలా చేసుకోవచ్చు. సో బెండకాయలైనా ఇంకా ఇవన్నీ అట్లాగే చేసుకోవచ్చు అనమాట, దొండకాయలు. సో ఇక్కడైతే నేను ఇంకా తోటకూర అయితే పొయ్యి మీద వేసేసాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి వేసేసాను, అది ఉడుకుతుంది. ఇంకా దొండకాయలు అయితే ఇందాక బాగా మట్టిగా ఉన్నాయి కదా, వాటిని అయితే 1-2 సార్లు మంచిగా కడిగేసేసి ఇంకా ఎప్పుడైతే దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వెనకాల బెడ్షీట్లు అవన్నీ మడతేయలేదు. సో ఫస్ట్ అయితే దొండకాయలు కట్ చేసి దీన్ని కూడా పొయ్యి మీద వేసేసానంటే దొండకాయలు అసలు వేగడమే లేట్ అవుతుంది కదా. ఇంకా అలానే హైలో పెట్టేసామంటే మాడిపోతాయి. అందుకని ఇంకా చిన్నగా వేగుతుంటేలే సిమ్లో పెట్టేస్తే ఫస్ట్ పొయ్యి మీద అయితే పెట్టేయాలని చెప్పి ఫస్ట్ కట్ చేస్తున్నాను. అది కాక మళ్ళీ లంచ్ బాక్స్ టయానికల్లా అవ్వాలి కదా. ఇంకా మా ఇంట్లో అయితే ఈ తోటకూర తినాలంటే చాలా కష్టం. పిల్లలైతే తినరు, హెల్త్కి మంచిదని తెలిసినా కూడా
కొన్ని ఇంకా పిల్లలు కదా తినరండి. మా ఇంట్లో అయితే కొంతమంది పిల్లలు తింటారు. అసలు కొంతమందికి అయితే పెద్దోళ్ళకే తోటకూర తినాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. అంటే మనకు హెల్త్కి మంచిది, తింటే మంచిదని తెలిసినా కూడా తినలేరనమాట. ఇంకా హంసిక వాళ్ళైతే తోటకూర అంటే అస్సలు తినరు. వాళ్ళకి ఎలాగైనా అలవాటు చేయాలనుకుంటా కానీ ఇంకా వాళ్ళు తినరని తెలిసి కూడా ఇంకా అది బాక్స్ పెట్టి పంపించి మళ్ళీ వాళ్ళు తినరు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని వాళ్ళకైతే దొండకాయ ఫ్రై చేసి పంపించేయాలి. దొండకాయ ఫ్రై అయితే తింటారు పిల్లలు, కానీ వాళ్ళకి ఎలాగైనా తినిపించాలి. కొన్నిసార్లు ఏమో సర్లే కొంచెం పెద్ద అయిన తర్వాత హెల్త్కి మంచిది అని చెప్తే అప్పుడు వాళ్ళే తింటారులే అని అనుకుంటాను. సో ఏం చేస్తారో చూడాలి పెద్ద అయినాకైతే వాళ్ళు. ఇక్కడైతే తోటకూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నమాట. కొంచెం చింతపండు అది కూడా పెట్టేసేసానంటే ఇంకా మగ్గుతుంది. వాటర్ అదంతా ఇంకిపోయినాక ఆపేస్తే సరిపోతుంది. ఇంక ఇల్లు చూడండి, ఇంకా దొండకాయ పొయ్యి మీద పెట్టేశాను. బెడ్షీట్లు కూడా ఆడే ఉన్నాయి కదా, దొండకాయ పొయ్యి మీద పెట్టి ఒక పక్క తోటకూర 2 పెట్టాను. కొంచెం సిమ్లో పెట్టేశాను, అవి పాటికి చిన్నగా అవుతుంటాయిలే అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నాను. బియ్యం కూడా నాన్ని అనుకో మనకి మంచిగా ఉడుకుతాయి కదా. అన్నం కూడా కొంచెం పొడిలాడుతూ వస్తుంది, మనకు త్వరగా కూడా ఉడికిద్ది. ఇట్లా ముందుగా కడిగేసి పెట్టామంటే ఒక 2 సార్లు అయితే కడిగేసానండి. కడిగేసి ఇప్పుడు నానడానికి అయితే నీళ్ళు అయిపోస్తున్నాను అనమాట. ఇట్లా నానబెడితే మనకు అన్నం కూడా త్వరగా ఉడుకుతుంది, బియ్యం కూడా కొంచెం పొడిగా ఆడుతూ వస్తుంది అనమాట అన్నము. సో అందుకని ఇంక వాటిని అయితే బియ్యం కడిగి పెట్టేసాను. ఇంకా తోటకూర అయితే అయిపోతే ఇంకా అన్నం పెట్టేసేయాలన్నమాట స్టవ్ మీద. ఇంకా తోటకూర కూడా వాటర్ అది కూడా వస్తుంది కదా, ఇంకా దాన్ని కూడా ఆపేసేస్తాను. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా వస్తుంది. ఎక్కడ అయిపోతుంది అది సిమ్లో పెట్టేశాను. చిన్నగా అవుతుందిలే. ఇంకా నేను ఇల్లంతా చిమ్మేసేయాలి ఫస్ట్. బెడ్షీట్లు అవన్నీ ఇందాక మంచం మీద ఎక్కడ పెట్టున్నాను కదా, వాటన్నిటిని తీసైతే ఫస్ట్ మడత పెట్టేసేసి ఎక్కడ పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇల్లు అయితే చిమ్ముతున్నాను. ఇల్లు చిమ్మేసేసి ఇంకా తుడిచేయాలి. ఇంకా నేను ఇల్లు చిమ్మి తుడిచి ఇంక ఈ పనులు అయిపోయే లోపల ఇంకా దొండకాయ కూడా కొంచెం ఏగిద్దిలే అని చెప్పేసి ఒక పక్క దొండకాయ ఫ్రైని చూసుకుంటానే ఇంకో పక్కన అయితే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక పక్క అది 2 చూసుకోవాలి, లేకపోతే కొంచెం మాడిపోతుంది కదా. సో ఇక్కడైతే ఇందాక బెడ్షీట్ అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ తీసేసానండి, సర్దేసేసాను దుప్పట్లు అవన్నీ. ఇంక ఇక్కడైతే తోటకూర అయితే అయిపోయింది, కానీ దొండకాయ ఫ్రై అయితే ఇంకా అవ్వలేదు. సో ఇంకా ఇల్లంతా తుడిచేసేసి ఇంకా జావ కూడా కాయాలి. ఇక్కడ తోటకూర అయితే ఆపేసేసి ఎనిపేసాను. దాన్ని అయితే ఇంకా తాలింపు పెట్టాలన్నమాట. అది ఒక్కటే మిగిలింది, తాలింపు పెట్టేస్తే ఇంకా వంట అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దొండకాయ ఏమో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిన్నులపాయ కారం అది వేయాలి. ఇంక ఇక్కడైతే జావ కాయడానికైతే ఇంకా రాగి పిండి అయితే కలిపి పెట్టేశాను. రాగి జావ ఏంటంటే 5 to 10 minutesలో ఈజీగా అయిపోతుంది త్వరగానే. ఇంకా రాగి జావ అది కూడా కాచేసేసి తోటకూర అది కూడా తాలింపు పెట్టేసేసిన తర్వాత అయితే ఇంకా దొండకాయ ఫ్రై అది కూడా అయిపోయింది అనమాట. చిన్నులపాయ కారం అది చల్లేసేసాను. ఇంకా కూరలు అయితే అయిపోయినాయి. ఇంకా నేనైతే స్నానం చేసేది వచ్చేసి దేవుడికి పూజ అది చేసేసాను. ఇంకా చేస్తున్నాను అనమాట. పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ ఇందాకనే బియ్యం అది కడిగి పెట్టేశాను కదా, సో అదైతే పెట్టేశానంటే అన్నం ఉడికిద్ది. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత పిల్లలకి యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ రెడీ చేసి పంపించేసేయాలన్నమాట. ఇంకా లంచ్ బాక్స్ అంతా పెట్టేసానంటే ఇంకా మామయ్య తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారు స్కూల్లో. ఇంకా మా బుడ్డోడు కూడా గోల్ చేయకుండా సైలెంట్గా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. అంతక్క ఫస్ట్లో అయితే ఏడుస్తాడేమో అట్లా అనుకునేదాన్ని, కానీ అసలు ఏడుపు అనేది లేదు, చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.